తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే అర్ధాంతరంగా ఆయన నిష్క్రమించారు. ఇదిలా ఉంటే సభలో తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరారు. కాగా అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన గవర్నర్ రవి తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే గవర్నర్ రవి చర్యపై ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవికి వివాదాలు కొత్త కాదు. తాజాగా ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాది తాజాగా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా సమావేశాల్లో భాగంగా గవర్నర్ రవి ప్రసంగం ప్రారంభించారు. కాగా ఈ సందర్భంగా తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరారు. అయితే అందుకు అసెంబ్లీ స్పీకర్ నిరాకరించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి గవర్నర్ శాసనసభ నుండి వెళ్లిపోయారు. కాగా గవర్నర్ నిష్క్రమించడానికి దారితీసిన పరిణామాలను లోక్ భవన్ వివరించింది. సహజంగా అన్ని శాసనసభ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని స్పీకర్ దృష్టికి గవర్నర్ రవి తీసుకెళ్లారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గవర్నర్ అభ్యర్థనను స్పీకర్ ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చారని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా శాసనసభలో జాతీయ గీతం పాడకుండా తమిళనాడు ప్రభుత్వం అవమానించిందని లోక్ భవన్ వర్గాలు మండిపడ్డాయి. అంతేకాదు గవర్నర్ రవి ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్ను కూడా అనేకసార్లు ఉద్దేశపూర్వకంగా కట్ చేశారని లోక్ భవన్ వర్గాలు ఆరోపించాయి. అంతేకాదు జాతీయ గీతాన్ని అవమానించడం తమిళనాడు సర్కార్కు కొత్త కాదని లోక్ భవన్ వర్గాలు మండిపడ్డాయి. కాగా గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. సాంప్రదాయం, నైతికతను గవర్నర్ రవి తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. నైతికతను ఉల్లంఘించి పవిత్రమైన శాసనసభ నుండి గవర్నర్ అకారణంగా వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు శాసనసభను గవర్నర్ రవి అవమానించారని స్టాలిన్ ఘాటు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే శాసనసభలో ప్రసంగించకుండా గవర్నర్ రవి వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. 2024 ఫిబ్రవరిలో ఇటువంటి సంఘటన జరిగింది. అప్పట్లో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ రవి సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. అప్పుడు కూడా జాతీయ గీతాన్ని తమిళనాడు ప్రభుత్వం గౌరవించలేదన్నది గవర్నర్ రవి లేవనెత్తిన పాయింట్. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే ఆయన వెళ్లిపోయారు. కాగా 2023లోనూ గవర్నర్ రవి వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ఆయన ఉద్దేశపూర్వకంగా చదవలేదు. పైపెచ్చు ప్రసంగ ప్రతిలో లేని అనేక అంశాలను తన ఇష్టానుసారం గవర్నర్ రవి సభలో చదివారు. గవర్నర్ ఈ వ్యవహారం అప్పట్లో తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. రాజ్యాంగంలో పేర్కొనే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా గవర్నర్లు మారారన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు తమిళనాడు పేరు మార్చడానికి సంబంధించి 2023లో గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సహజంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. మంత్రిమండలి రూపొందించిన ప్రసంగ ప్రతిని గవర్నర్ చదువుతారు. అంతేకాని కేబినెట్ రూపొందించిన ప్రసంగ ప్రతిని పక్కన పాడేసి సొంతంగా ఉపన్యాసం ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 2023లో శాసనసభలో ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ తనకు తోచినట్టు మాట్లాడడంతో గొడవ మొదలైంది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్ మోడల్ అనే అంశాలను ప్రస్తావించకుండా గవర్నర్ రవి ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో గవర్నర్ రవి ప్రవర్తనపై డీఎంకే అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏదేమైనా తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.